ఏంటి మీ పార్ట్నర్‌తోని ఎప్పుడు గొడవలేనా? ఎప్పుడు పాప కస్ అంటదో, ఎప్పుడు పాప బుస్ అంటదో అర్థం గావట్లేదా? లేకపోతే మీరు మీ క్రష్‌ని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ గైస్, నేను డాక్టర్ బిందు. దీనికోసం మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకోవాల్సింది ఒక ఆడవాళ్ళ పీరియడ్ సైకిల్. సో, అమ్మాయి పీరియడ్ సైకిల్ కరెక్ట్‌గా వస్తే అది 28 రోజుల సైకిల్ అంటాము. ఈ సైకిల్‌లోని 4 ఫేజులుంటాయి. ఒక్కొక్క ఫేజ్‌లోని ఒక్కొక్కలాగా మీ గర్ల్ ఫ్రెండ్ గానీ, మీ పార్ట్నర్ గానీ రియాక్ట్ అవుతూ ఉంటారు. సో, ఈ ఫేజెస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి మెన్స్ట్రుయల్ ఫేజ్. అంటే ఫస్ట్ డే నుండి ఐదో రోజు దాకా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దీన్ని మెన్స్ట్రుయల్ ఫేజ్ అంటాం. ఈ టైంలోని బాగా బ్లీడింగ్ అవుతుంది. పాప టయర్డ్‌గా ఉంటుంది. అండ్ అదే కాకుండా కడుపు నొప్పి, క్రాంప్స్, ఇరిటేషన్ ఇవన్నీ ఎక్కువుంటాయి. సో, మీరేం చేయాలో తెలుసా? తనకి మంచిగా చాక్లెట్స్ తీసుకురండి. ఎటువంటి జడ్జ్‌మెంటల్‌గా మాటలు మాట్లాడొద్దు. జస్ట్ కామ్‌గా ఉండండి. 5 రోజులే కదా! పాస్ అయిపోనివ్వండి. సెకండ్ ఫేజ్ వచ్చేసరికి ఫాలిక్యులర్ ఫేజ్. ఇది డే 6 నుండి డే 13 దాకా ఉంటుంది. ఇది ది బెస్ట్ ఫేజ్. దీంట్లోని మీ పార్ట్నర్ చాలా కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తను ఎక్కడైనా ఏదైనా సాధించగలదని ఫీల్ అవుతుంది. హ్యాపీగా ఉంటుంది. సో, ఇలాంటి టైంలోని ఎటువంటి డిస్కషన్స్ ఉన్నా మీరు చెయ్యొచ్చు. తనని డేట్‌కి తీసుకెళ్ళొచ్చు. ఎటువంటి ఒపీనియన్స్ ఉన్నా మీరు చెప్పొచ్చు. అండ్ అదే కాదు, బాయ్స్‌తో ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ ఫేజ్‌లో వెళ్ళి వచ్చేసేయండి. ఓకేనా? తరువాత థర్డ్ వచ్చేది ఓవ్యులేషన్ ఫేజ్. ఇది అరౌండ్ 14th డే అవుతుంది. సో, దీంట్లోని తన ఎగ్ రిలీజ్ అవుతుందనమాట. సో, ఈ టైంలోని తను చాలా రొమాంటిక్‌గా ఫీల్ అవుతుంది. ఎమోషనల్‌గా ఫీల్ అవుతుంది. సో, ఎటువంటి ఎమోషనల్ కనెక్షన్ కావాలన్నా మీరు ఈ టైంలో పెంచుకోవచ్చు. అండ్ ఇంటిమసీ పెంచుకోవాలన్నా ఇదే కరెక్ట్ టైం. అండ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలోనే అమ్మాయిలు వేరే వాళ్ళతో ఫ్లర్ట్ చేయడం గానీ, మిమ్మల్ని చీట్ చేయడం గానీ చేస్తారు. సో, ట్రిప్‌కెళ్ళినా ఈ టైం కల్లా వచ్చేయడానికి ట్రై చేయండి. లాస్ట్ వచ్చేది ది వర్స్ట్ ఫేజ్, అదే లూటియల్ ఫేజ్ అనమాట. సో, ఇది 15th డే నుండి 28th డే దాకా ఉంటుంది. సో, దీంట్లోని ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఎక్కువ అవుతుంది. బాడీలోని వాటర్ ఎక్కువ ఉండిపోతూ ఉంటుంది. సో, ఉన్న వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ ఉంటాం. పింపుల్స్ రావడం, చిరాకు రావడం, పీఎంఎస్ అంటాం కదా! ఈజీగా చిరాకు పడడము, మిస్‌అండర్‌స్టాండింగ్స్ కూడా ఎక్కువ ఈ ఫేజ్‌లోనే అవుతాయి. సో, ఈ ఫేజ్‌లోని మీరు చాలా కూల్‌గా ఉండండి, కామ్‌గా ఉండండి. తనకి నచ్చిన ఫుడ్ తీసుకురండి. తనని ప్యాంపర్ చేయండి. అందంగా ఉన్నావని చెప్పండి. నువ్వు లావైపోయావు, నీకు పింపుల్స్ వచ్చేసాయి, ఇలాంటివి ఏమీ వద్దు. జస్ట్ లెట్ దిస్ ఫేజ్ పాస్. ఓకే? సో, ఇలా గనక మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీతో హ్యాపీగా ఉంటుంది. అండ్ మీరు ఒక కొత్త అమ్మాయిని ఇంప్రెస్ చేయాలన్నా ఈజీగా చేయగలుగుతారు.